హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మన ట్రై చేయే రెసిపీ చింత చిగురు మటన్. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా సరే చాలా ఇష్టంగా ప్రిపేర్ చేయొచ్చు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా వంట చేయగల రెసిపీ ఇది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది మాత్రం చెప్పడం మర్చిపోండి. ఫస్ట్ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను, మీడియం సైజ్ పీసులు అండి. అవి తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. కుక్కర్లో తీసుకుంటున్నాను, నాకైతే 3-4 విజిల్స్ పట్టాయండి. మీరు మటన్ ఒక పొజిషన్ చూసి విజిల్స్ పడతాయండి. దాన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో 1 గ్లాస్ వాటర్ నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసి బాగా కలిపిన తర్వాత దాన్ని క్యాప్ పెట్టి స్టవ్ మీద ఉంచిన తర్వాత 3 విజిల్స్ అయ్యాయండి. 3 విజిల్స్ అయిన తర్వాత చూడండి, మటన్ ఉడికిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, చింత చిగురు తీసుకుని శుభ్రంగా ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ నిలువుగా కోసినవి ఇలా కోసుకుని తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మంచిగా ఒక గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో అర టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం నూనె, అర గ్లాస్ నీళ్లు, ఇవన్నీ వేసి మూత వేసి పొయ్యి మీద ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని మ్యాష్ చేసినట్టు ఈ చింత చిగురు ఆకును కూడా మ్యాష్ చేసుకోవాలి, మొత్తం మెత్తగా అయ్యేంత వరకు. చూడండి, ఇలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 150 గ్రాముల నూనె తీసుకున్నాను. నూనె వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఇదిగోండి, నూనె వేడైపోయింది. ఇప్పుడు ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా కోసినవి చూసి ఇలా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఒకసారి మాడుతుందని మరొకసారి తిప్పుతున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో అర టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కొంచెం మగ్గాలి కాబట్టి ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా ఒక 2-5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి, వేయించుకోవాలి ఫ్రై లెక్క. దీంట్లో వాటర్ ఉంటుంది కదండి, దీంట్లో నీళ్ళు మిగిలిపోతాయి కదా, అవి పక్కన ఉంచుకోవాలి. దాంతో కూడా మనకు పని ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. ఫస్ట్లో మనం ఉప్పు వేసాం కదా 1 టేబుల్ స్పూను, ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వేసి చాలండి. బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఆగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదా, మనకి ఎంత కావాలంటే అంత గ్రేవీకి వాటర్ వేసుకోవాలి. ఆ నీళ్లు ఉడకబెట్టినవి కుక్కర్లోనివి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడే నూనె పైకి వస్తుంది. ఇంకొంచెం దగ్గర అవ్వాలండి కూర. ఇదిగోండి, ఒక్కసారి ఇంకొక నిమిషం పడుతుంది టైము. మూత పెట్టుకున్నాను, అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చింత చిగురు తీసుకున్నాం కదండి, ఆ చింత చిగురు దీంట్లో వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిన టేస్ట్ మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి రావడానికి టైం పడుతుంది. ఈ చింత చిగురు మటన్ గ్రేవీ మొత్తం కలవడానికి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి, ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకున్నాను మళ్ళీ. చూడండి, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. చూడండి, అయిపోయింది, ఉడుకుతుంది కదా, ఇంక అయిపోయినట్టండి. చింత చిగురు మటన్ రెడీ. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇంక అయిపోయినట్టే, 1 నిమిషం టైం పడుతుంది. అయిపోయిందండో. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి ఎలా వచ్చిందో చింత చిగురు మటన్.
మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు నా ఛానల్ కొత్త అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి. రాబోయే వీడియోస్ మీ వరకు రావడం కోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.